70 మంది శిష్యులు ఆయనను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా అన్నాడా యేసయ్య? అంతటా వారందరూ ఆయనను విడిచిపోయిరి, మరెన్నడును ఆయనను వెంబడించరైరి అన్నాడు. అయ్యా అన్న మీరు వెళ్ళిపోతే ఎలాగన్నా, అన్న మీరు వెళ్ళిపోతే ఎలాగన్నా, ఇంత సేవ పెట్టుకున్నానన్న, ఎన్నో మాటలు పెట్టుకుని వచ్చానన్న, ఇదిగో 3 సంవత్సరాలు అంతా తిరిగారు కదన్న, అన్న మీరు వెళ్ళిపోతే ఇప్పుడు రేపు నేను చచ్చిపోతానన్న, ఇప్పుడు పరిచయం మోస్తారన్న, అన్న మీరు వెళ్ళిపోతే ఎలాగన్నా అన్న బతిమాలుకున్నాడు. ఎవరినన్నా? వెనక్కి తిరిగితే 12 మంది ఉన్నారు. మీరును వెళ్ళవలెనని ఉన్నారా అన్నాడు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, యోహాను సువార్త 6:66 చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, చాలు మీరన్నా వెళ్ళిపోకుండా అన్నాడా? యోహాను చెప్పాడు దీనికి జవాబు. హల్లెలూయా. అబ్రాహాం సంతానం వెక్కండి, అవసరమైతే ఈ రాళ్ల నుండి అబ్రాహాంకి సంతానం కలుగు చేసుకోగలడు దేవుడు. రీప్లేస్మెంట్ ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. హోసన్నా జయము అని పాడుతుంటే శిష్యులు ఊరుకోమను అన్నారు శాస్త్రులు పరిశీలు వచ్చి. ప్రభు అన్నాడు, వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, వీళ్ళని ఊరుకోబెట్టు, మీ ఊరోళ్ళు కాబట్టి. రాళ్ళని ఎలా ఊరుకోబెడతావు? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైనా దేవుడు ప్రభు ఎవరిని బతిమాలుకోలేదండి సేవలో. అయినా పిలిచి వాడుకుంటున్నాడంటే ఇది మా సౌభాగ్యం మాత్రమే, అర్హులమని కాదు. మీరు పిలిచి ఇక్కడ నిలబెట్టి 4 ముద్ద పెట్టి చప్పట్లు కొట్టి ఇంత కానుకిచ్చి పంపిస్తున్నారంటే మేము అర్హులమని కాదు, ఇక్కడ గొప్పలమని కాదు, బాగా పరిశుద్ధులకు నీతిమంతులు, అందుకని దేవుడు వాడుకుంటున్నాడు మమ్మల్ని, బాగా ఉపవాసాలు ఉండి వచ్చాను నేను. ఇది చాలా పొరపాటు ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు. ఉపవాసాలు బాగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా?